హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్టయితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన్. హల్లెలూయా. అవునండి, దేవుడు మనము ఆశీర్వాదానికి వారసులు కావాలని చెప్పి పిలిచాడు. మనం యేసు ప్రభువును అంగీకరించడాన్ని బట్టి ఈ లోకంలో అనేకులు మనకు కీడు చేసేవారిగా, మనల్ని దూషించే వారిగా ఉంటారు. కానీ మనము వారి దూషణకు ప్రతి దూషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం ఎప్పుడైతే వారిని దీవించే వారిగా ఉంటామో అప్పుడు మనము ఆశీర్వదించబడే వారిగా ఉంటామండి. మనం యోసేపు జీవితంలో కూడా చూసినట్టయితే, యోసేపు అన్నలు అతన్ని దూషించారు, అతన్ని అవమానపరిచారు, అతన్ని ఐగుప్తుకు అమ్మివేశారు, అతనికి కీడు చేయాలని చెప్పి చూశారు. అయినప్పటికీ కూడా ఒకానొక రోజు వచ్చిందండి, యోసేపు అన్నలు ఆహారంకు యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు వారు చేసిన దూషణకు ప్రతి దూషణ కానీ, వారు చేసిన కీడుకు ప్రతి కీడు చేయకుండా వారిని దీవించడాన్ని బట్టి, వారిని పోషించడాన్ని బట్టి దేవుడు యోసేపును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మనల్ని దూషించిన వారిని, మనం కీడు చేసిన వారికి మనం కీడు చేయకుండా, దూషణ చేయకుండా మనం ఎప్పుడైతే దీవించే వారిగా ఉంటామో, ఆశీర్వదించే వారిగా ఉంటామో, దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి ఆశీర్వాదానికి వారసులుగా చేసేవాడిగా ఉంటాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.